నమస్తే. ఈరోజు నేను జనాల్లో ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ 50-60% వారు రోజు పడే ఇబ్బంది ఉండే సమస్య గురించి నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను. దీన్నే పైల్స్ అని, తెలుగులో వీటిని మొలలు లేదా అర్షమొలలు అని అంటారు. నేను డాక్టర్ రవి దక్ష్, లీడింగ్ ప్రాక్టాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఎట్ దక్ష్ హాస్పిటల్స్, కొండాపూర్, హైదరాబాద్. ఈ రోజుల్లో మనం చాలామంది జనాల్లో డాక్టర్లకి చూపించుకోలేక కొంతమంది, చెప్పుకోలేక నలుగురికి చెప్పుకోలేక కొంతమంది, డాక్టర్లకు చూపించుకుంటూ కూడా సరైన డాక్టర్ లేక ఇబ్బంది పడుతూ ఉన్న ఎంతోమంది యువకుల్ని కూడా చూస్తూ ఉంటాం ఈ సమస్యతో. అయితే ఈ పైల్స్ అంటే ఏంటి? మోషన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పితో కూడుకున్న, నొప్పి లేకపోయినా రక్తాస్రావం ఉండడము, మోషన్ జరిగే దారిలో మనకి దురదలుగా ఉండడము, తర్వాత మనకి ఉండలులాగా తగలడము, ఇటువంటి ఇటువంటి సింప్టమ్స్‌తో మా దగ్గరికి ఓపీలో పేషెంట్స్ వస్తారు. ఆ పేషెంట్స్‌ని మేము ఎగ్జామిన్ చేసి, దాని ప్రాక్టోస్కోపీ ద్వారా మేము పుష్టీకరణ చేస్తాం. వారికి పైల్స్ ఉన్నాయా లేదా అనేది. కానీ చాలామంది జనానికి మోషన్ పాస్ చేసేటప్పుడు రక్తం వస్తే వాళ్ళకి పైల్స్ ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళే నిర్ధారించుకుంటారు. ఇది చాలా తప్పు. మోషన్ వెళ్ళేటప్పుడు రక్తస్రావం జరగడం కేవలం పైల్స్‌లోనే కాదు, ఇంకా అనేక సమస్యల్లో కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి వైద్య నిపుణుడు అనగా ప్రాక్టాలజిస్ట్‌ని సంప్రదించడం చాలా అవసరం. వారికి వారే వారికి పైల్స్ ఉన్నట్టు నిర్ధారించుకోవడం వారికి డేంజర్ కావచ్చు. అయితే ఈ పైల్స్ ఎటువంటి వారికి వస్తుంది? మలబద్ధకం ఉన్నవారికి, అంటే మోషన్ ఎప్పుడు గట్టిగా వచ్చేవారికి, నిశ్చలమైన జీవనశైలి ఉన్నవాళ్ళు, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అంటారు. ఇటువంటి వారికి, తర్వాత ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్స్, ఎక్కువ శాతం కూర్చుని పనిచేసే వారికి, ఎక్కువ బైకుల మీద, కార్లలో తిరిగే వారికి, నాన్ వెజిటేరియన్ ముఖ్యంగా రెడ్ మీట్ అంటే మటన్ ఎక్కువ తినేవారికి, స్పైసీ అన్‌టైమ్‌లీ మీల్ ప్యాటర్న్ అంటే ఎక్కువ కారం, మసాలాలు లేదా వేళాపాడా లేకుండా తినేవారికి, స్మోకింగ్ ఆల్కహాల్ సిగరెట్ తాగేవారికి, ఎక్కువగా సిగరెట్ తాగేవారికి మరియు మద్యపానం సేవించేవారికి, ఇటువంటి వారికి పైల్స్ తరచూ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. కానీ స్టడీస్‌లో, అంటే రిసర్చ్‌లో తేలింది ఏంటంటే, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ పైల్స్‌ని నివారించవచ్చు? అది నేను మీకు చెప్తాను. నీరు అడిక్వేట్‌గా తాగడం. అంటే కనీసం 4-5 లీటర్ల నీళ్లు అన్ని సోర్సెస్ నుంచి మనం రోజు తాగడం. తర్వాత పీచు పదార్థాలు అనగా ఫైబర్ డైట్ రోజు తీసుకోవడం తప్పనిసరిగా. మరియు ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవాయిడ్ చేయడం. అంటే ఎక్కువ సేపు కూర్చొని ఉండకుండా ఉండడం. అంటే మన నిశ్చలమైన జీవన శైలిని యాక్టివ్ లైఫ్ స్టైల్‌తో రీప్లేస్ చేయడం, మాడిఫై చేయడం. మరియు రెడ్ మీట్ కన్జంప్షన్ అంటే ఎక్కువ మటన్ ఇంటేక్‌ని తగ్గించడం. బైకుల మీద, కార్‌లలోనూ డైలీ ఎక్కువ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయకుండా ఉండడము. ఓవర్ వెయిట్ అంటే ఒబేసిటీ నుంచి బయటికి రావడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీ బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి పైల్స్ ఎక్కువగా రావడం మేము మా ఓపీడీలో చూస్తూ ఉంటాము. తర్వాత స్మోకింగ్, ఆల్కహాలిజంని లిమిట్ చేసుకోవడం. నేను నా నేను యాస్ ఎ డాక్టర్ స్మోకింగ్, ఆల్కహాలిజం కంప్లీట్‌లీ స్టాప్ చేయమని చెప్తాను. ఇటువంటివన్నీ మనం చేయకుండా ఉంటే మనం పైల్స్ రాకుండా నివారించొచ్చు. అయితే పైల్స్ ఒకసారి ఏర్పడిన తర్వాత పేషెంట్ ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలా రోజువారీగా బాధపడే ఎంతోమంది రోగులకు నేను ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ కావచ్చు. ఈ పైల్స్‌లో 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 బీయింగ్ స్మాలెస్ట్, అన్నిటికంటే తక్కువ గ్రేడ్ 1, గ్రేడ్ 4 బీయింగ్ హైయెస్ట్. అయితే గ్రేడ్ 1, 2 పైల్స్ ఉన్నవారికి యూజువల్లీ డైటరీ మోడిఫికేషన్స్ అంటే వారి ఆహారంలో కొన్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి? నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నీరు సవ్యంగా తాగడం, 4-5 లీటర్ల నీళ్ళు తాగడం, తర్వాత ప్రొలాంగ్ సిట్టింగ్ అవాయిడ్ చేయడం,
స్పైస్ మసాలా అంటే కారం, మసాలాలు తగ్గించుకోవడము, ఇటువంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్ అండ్ మలబద్ధకం ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే గ్రేడ్ 1, 2 వారికి సరిపోతుంది. గ్రేడ్ 2 తర్వాత క్రాస్ అయిన తర్వాత స్టేజ్ మనకి వివిధ రకాలైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు వైద్య నిపుణుడు అనగా ప్రాక్టాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు చెప్తాడు. ఈ గ్రేడ్ 2 దాటిన తర్వాత కామన్‌గా హిమరాయిడల్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ఏ ఆర్టరీ ద్వారా అయితే ఈ పైల్స్ అంటే ఈ పైల్స్ అనేవి సైనసాయిడ్స్ అనే మన యానస్ అంటే మలద్వారం దగ్గర ఉంటాయి. ఈ సైనసాయిడ్స్ ఉబ్బినందువల్లే మనకి పైల్స్ ఏర్పడతాయి. ఈ హిమరాయిడల్ ఆర్టరీ ద్వారా ఈ రక్త ప్రసరణ ఈ సైనసాయిడ్స్‌కి చేరుతుంది. ఇవి ఉబ్బిన వారికి అంటే పైల్స్ వచ్చిన వారికి ఈ హిమరాయిడల్ ఆర్టరీకి పార్షియల్‌గా బ్లాక్ చేసో, కంప్లీట్‌గా బ్లాక్ చేసో ఈ రక్త ప్రసరణ కాకుండా చేస్తే ఈ పైల్స్‌కున్న సింప్టమ్స్ గ్రేడ్ 2 వరకు తగ్గుతాయి. సో, ఇంతకంటే క్రాస్ అయ్యి గ్రేడ్ 2 నుంచి 3 అండ్ అబోవ్ వెళ్ళిన వారికి ఇంత ఇంతకుముందు హిమరాయిడల్ బ్యాండింగ్. ఈ బ్యాండింగ్ అనేది చేస్తారు. బ్యాండింగ్ అనే దాంట్లో ఎలాస్టిక్ బ్యాండ్స్ ఈ పైల్స్‌కి అప్లై చేయడం వల్ల వాటికుండే రక్త ప్రసరణ తగ్గి వాళ్ళకున్న సింప్టమ్స్ తగ్గుతాయి. కానీ ఈ ప్రొసీజర్‌లో చాలా ఫెయిల్యూర్ రేట్స్ ఉండడం వల్ల చాలా అథెంటిక్ ప్రాక్టాలజీ సెంటర్స్ ఈ హిమరాయిడల్ బ్యాండింగ్ చేయడం కంప్లీట్‌గా ఆపివేశాయి. ఇంకొక ట్రీట్మెంట్ స్క్లిరోథెరపీ అనేది కూడా ఇది ఇస్తాము. అంటే ఒక రకమైన ఇంజెక్షన్ ఆ సైనసాయిడ్స్ దగ్గరికి ఇవ్వడం వల్ల, ఆ పైల్ మాస్ దగ్గర ఇవ్వడం వల్ల, ఆ పైల్ మాస్‌లు కుంచించుకుని వారికి ఈ సింప్టమ్స్ తగ్గిస్తాయి. ఇది కొంతవరకు మాత్రమే ఎఫెక్టివ్‌గా ఉంది ఈ ప్రొసీజర్. గ్రేడ్ 2 వరకు దీని ఎఫెక్ట్ మనకి బాగా కనిపిస్తుంది. గ్రేడ్ 3లో కొంతవరకు మాత్రమే దీంట్లో ఈ సింప్టమ్స్ తగ్గుతాయి. ఇకపోతే అన్నిటికంటే ఆధునిక డయోడ్ లేజర్ టెక్నాలజీతో లేజర్ ట్రీట్మెంట్. ఇది అన్నిటికంటే ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ మార్కెట్‌లో ఇప్పుడు ఇదే. ఈ డయోడ్ లేజర్ ద్వారానే మేము మాక్సిమం పైల్స్ పేషెంట్స్‌కు గ్రేడ్ 3 కంటే ఎక్కువ ఉన్న వారికి మేము ట్రీట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మా దగ్గరికి పేషెంట్లు వచ్చేసరికే వాళ్ళు గ్రేడ్ 3 అండ్ అబోవ్ వాళ్ళే 90% మంది ఉంటారు. గ్రేడ్ 1, 2లో వాళ్ళు బాగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మాత్రమే మా దగ్గరికి వస్తారు. మిగతా వాళ్ళందరూ 90% మంది గ్రేడ్ 3 అండ్ అబోవ్ వాళ్ళే మా దగ్గరికి వస్తారు. సో, మెజారిటీ ఆఫ్ ద సర్జికల్ ట్రీట్మెంట్స్ మేము ఈ డయోడ్ లేజర్ టెక్నాలజీ ద్వారా చేయడమే జరుగుతుంది. ఇందులో గ్రేడ్ 3లో ఈ లేజర్ హై ఎనర్జీ లేజర్ ద్వారా ఈ సైనసాయిడ్స్‌ని ఉబ్బిన సైనసాయిడ్స్‌ని సులువుగా కరిగించి 5-10 నిమిషాల్లో మనం కరిగించొచ్చు. ఇది పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. దీనికి మీకు హాస్పిటల్‌లో అడ్మిషన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. పొద్దున వస్తే మధ్యాహ్నం వరకు మీరు ఇంటికెళ్ళిపోవచ్చు. ఏ రకమైన కోతలు, ఏ రకమైన బ్లడ్ షెడ్ అంటే రక్తం ఇది లేకుండా మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్ రెస్ట్ కానీ, రికవరీ పీరియడ్ ఎక్కువ ఉండడం కానీ ఉండదు. నెక్స్ట్ 2 రోజుల్లో మీరు తిరిగి మీరు ఆఫీసులకు వెళ్ళిపోవచ్చు. మీ ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తికి మీరు తిరిగి రెజ్యూమ్ అయిపోవచ్చు. అయితే కొంతమందికి గ్రేడ్ 3 అబోవ్ గ్రేడ్ 4 గ్రేడ్ 4 ప్రొలాప్స్డ్ హిమరాయిడ్స్ అంటే బాగా ఎక్కువైపోయి డిలే అయిపోయిన వాడికి ఈవెన్ ఈ లేజర్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో మనం ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాము. ఇటువంటి వారికే స్టేప్లర్ హిమరాయిడోపెక్సీ అనగా స్టేప్లర్ ద్వారా వీటికి ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్‌గా చేయొచ్చు. కాకపోతే ఇటువంటి గ్రేడ్ 4 ప్రొలాప్స్డ్ బాగా డిలే అయిపోయిన కేసెస్ కేవలం 5% ఉంటాయి. అందువల్లే మెజారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ మనం లేజర్ అబ్లేషన్ ద్వారానే చేస్తాము. ఇంకొక ముఖ్యమైన విషయం. చాలామంది పేషెంట్స్ నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత, వాళ్ళు చేయకముందు, చేసిన తర్వాత కూడా వారు నన్ను తరచుగా అడిగే ప్రశ్న,
ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా మందికి తిరిగి వచ్చాయని నేను విన్నాను. సో, నేను ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల నాకు ఏంటి లాభం మళ్ళీ తిరిగి మీ దగ్గరికే రావాలి అన్నప్పుడు. దీనికి ఒకటే సమాధానం. ఈ లేజర్ టెక్నాలజీ ద్వారా కానివ్వండి, స్క్లీరోథెరపీ ద్వారా కానివ్వండి, లేదా స్టేప్లర్ ద్వారా కానివ్వండి, ఏ ట్రీట్మెంట్ అయినా సరే, అప్పుడు ఉన్న సైనసాయిడ్స్‌ని మాత్రమే అవి తొలగించగలవు. అప్పుడున్న పైల్ మాస్‌ని. ఈ సైనసాయిడ్స్ అనేవి పూర్తిగా తొలగించవు. ఎందుకంటే సైనసాయిడ్స్ ఆ యానల్ ఏరియాలో ఉండడం అనేది అవసరం. ఏదైతే పాడైపోయిన సైనసాయిడ్స్‌ని మాత్రమే మేము ఏ ట్రీట్మెంట్ మొడాలిటీ ద్వారా అయినా సరే తొలగిస్తాం. లేదా కరిగిస్తాం. అయితే మిగతా బాగా ఉన్న సైనసాయిడ్స్ ఉన్న ఫంక్షన్‌ని టేకప్ చేస్తాయి. అప్పుడు ఆ ఉన్న సైనసాయిడ్స్‌ని పేషెంట్ భద్రంగా కాపాడుకుంటాడా? లేక తన పూర్ లైఫ్ స్టైల్ అంటే సరికాని లైఫ్ స్టైల్ వల్ల మళ్ళీ చెడగొట్టుకుంటాడా అనేది అది పేషెంట్ చేతిలో ఎక్కువగా ఉంటుంది. అది డాక్టర్ చేతిలో కాదు. సో, ఇది అందుకనే ఏ మొడాలిటీతో ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా పేషెంట్ తన లైఫ్ స్టైల్‌ని ఎప్పటి వరకు సరిగ్గా ఉంచుకుంటాడో అప్పటి వరకే మీకు పైల్స్ రాకుండా ఉంటాయి. లైఫ్ స్టైల్ పాడైపోయినప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో తిరిగి ఆ ఉన్న సైనసాయిడ్స్ కూడా పాడయ్యి మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. సో, దీనికి నేను చెప్పేదేంటంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా ఎలా ఉన్నా సరే ఒక మనిషి లైఫ్ స్టైల్ తను ఎలా ఉంటాడు, ఎలా తింటాడు, ఎలా తనని తను కండక్ట్ చేసుకుంటాడు డైలీ లైఫ్‌లో. ఇది ఎప్పుడూ ఇంపార్టెంటే. దీన్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయలేం. సో, నేను చివరిగా చాలామందికి నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే, ఇప్పుడు కామన్‌గా నేను చూసే వాళ్ళలో జరుగుతున్న తప్పులు నేను చెప్తున్నాను. కమోడ్‌లలో వెస్టర్న్ కమోడ్‌లలో వెళ్ళి ఎక్కువసేపు ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు తీసుకోవడము, మ్యాగజైన్‌లు తీసుకొని మోషన్ చేయడానికి 15, 20 నిమిషాల ముందే వెళ్ళడము. మోషన్ అయిన తర్వాత కూడా 15, 20 నిమిషాల వరకు అక్కడే ఉండి తర్వాత బయటికి రావడము. ఇలాంటి ప్రాక్టీసెస్ ఫస్ట్ తగ్గించాలి. ఇది చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. తర్వాత స్మోకింగ్, ఆల్కహాలిజం ఎలాగో ఉంది. అది కూడా ఈ యువకుల్లో బాగా తగ్గాలి. తర్వాత ఈ ఐటీ ఇండస్ట్రీలోను, బీపీఓ ఇండస్ట్రీలోను పర్టిక్యులర్‌గా వాళ్ళు టైంకి తినకపోవడం, బయట తినడం ఎక్కువ. స్విగ్గీ, జొమాటోల్లో బయట నుంచి తెప్పించుకొని తినడము. ఇలాంటి ప్రాక్టీసెస్ అన్నీ కూడా తగ్గితే మనకి పైల్స్ ఇన్సిడెన్స్ జనాల్లో తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఎప్పుడు మీకు మోషన్ పాస్ చేసేటప్పుడు మీకు రక్తం కనిపించినా, మీకు మీరే నిర్ధారించుకోకుండా పైల్స్ నిపుణుడు అనగా ప్రాక్టాలజిస్ట్ దగ్గరికి వెళ్లి మీకున్న ప్రాబ్లమ్ ఏంటో పుష్టీకరణ చేసుకోండి. సరైన సమయంలో మీరు సరైన నిపుణుడి దగ్గరికి వెళ్ళడం వల్ల మీకు సొల్యూషన్ చాలా సులువుగా దొరుకుతుంది. లేకపోతే అదే ప్రాబ్లమ్ పెద్దగా అయ్యి మీకు తర్వాత చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. సరైన సమయంలో సరైన నిపుణుడి దగ్గరికి వెళ్ళడం వల్ల మీకున్న సమస్యకు సులువుగా మీరు సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ ఎనీ డౌట్స్ కానీ ఉంటే కింద స్క్రాల్ అవుతున్న నంబర్‌కి ఫీల్ ఫ్రీ టు కాల్. వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఇన్ ఎనీ కేస్ ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్సో మెసేజ్. విల్ help you with the answers. Thank you very much.